ఇక సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని అరూరు గ్రామంలో అక్టోబర్ 21 పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సదాశివపేట మండలం అన్ని గ్రామాల యువకులతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. సదాశివపేటలో ప్రతి సంవత్సరం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటామని, అందులో భాగంగా ఈసారి కూడా ప్రజలలో స్నేహబంధం, పోలీస్ అంటే స్నేహభావం కలిగి ఉండాలని అరూరు గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి. నేను చూస్తున్నదే వస్తున్నాడు. ఈరోజు 21 అక్టోబర్ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వాళ్ళ త్యాగ ఫలితాన్ని గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సదాశివపేట పోలీస్ తరఫున మండల యూత్ వాళ్ళకి క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈరోజే ప్రారంభించడం జరిగింది. ఇందులో మన మండల తరఫున ఎవరైనా యూత్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ పోటీలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. దీని ఉద్దేశం ఏంటంటే కేవలం ఆర్గనైజ్ చేయడం కాదు, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలనే ఉద్దేశంతో పోలీసులకి ప్రజలకి మధ్యలో గ్యాప్ రాకుండా ఉంటూ సత్సంబంధాలని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ పోటీలని నిర్వహించడం జరుగుతుంది. అలాగే పోలీసులు వాళ్ళ యొక్క విధి నిర్వహణలో అమరులైన వారిని గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళని స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ పోటీలను ఆర్గనైజ్ చేయడం జరిగింది. క్రికెటే కాకుండా బ్యాడ్మింటన్, షటిల్ బ్యాడ్మింటన్, అలాగే వాలీబాల్ పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అది రేపటి నుంచి మొదలవుతుంది. అది ఒకటి షటిల్ వచ్చేసి మన గంజి ఇండోర్ స్టేడియంలో, అలాగే వాలీబాల్ వచ్చేసి హై స్కూల్ యొక్క గ్రౌండ్లో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే కనుక పోలీస్ స్టేషన్లో వాళ్ళ యొక్క టీమ్స్ నేమ్స్ నమోదు చేసుకుంటే ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అలాగే 21 రోజు మన అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని మన పోలీస్ స్టేషన్లో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి యువత అలాగే ఎవరైనా సరే అలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి సదాశివపేట పోలీస్ తరఫున కోరుకుంటున్నాను.